అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు వాలంటీర్లకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల విషయంలో క్లారిటీ లేదన్నారు. ఎన్డీఏ కూటమి ప్రకటించిన పథకాలు ప్రజలకు అందకుంటే ప్రజల తరపున పోరాడతామని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు. స్క్వేర్ ఫీట్ కి ఇల్లు కట్టించి ఇస్తామనేది అనే పద్ధతిలో ఈ దేశంలో ఎవరు ముందుకు రాడు. రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఆర్థికంగా అంత వెసులుబాటు లేదు. మనకేమో 30 లక్షల పట్టాలు ఇచ్చారు, 22 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఆప్షన్ 3 3 లక్షల మందికి హామీ ఇచ్చారు ఇల్లు కట్టించి ఇస్తామనేసి. అనేటువంటి పరిస్థితుల్లో ఇతోధిక సాయం చేయాలనేసి ఉడతాభక్తిగా స్థానికంగా ఉన్నటువంటి హౌసింగ్ అధికారుల వాళ్ళని సంప్రదిస్తూ కొంతమంది డిజైన్ కన్సల్టెంట్స్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ని సంప్రదించి 1,80,000 రూపాయలకు ఒక ఇంటిని ఏ విధంగా నిర్మాణం చేయొచ్చు అనేసి దానికి ఐఐటి చెన్నైలోను మరి జేఎన్టీయూ అనంతపూర్లో కూడా వెట్టింగ్ చేసి ఒక డిజైన్ రూపొందించి ఒక సంస్థ ఇస్తే దాన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 రూపాయలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలో అనంతపురంలో పనులు మొదలుపెట్టిన నన్ను పులివెందులకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పులివెందుల్లో కూడా ఇళ్ల నిర్మాణం టేకప్ చేయమని చెప్పడము. దాని తర్వాత ఒక్కొక్క దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులు అడగడంతో కొన్ని 4-5 చోట్ల పనులు మొదలు పెట్టడం జరిగింది. సో 1,80,000కి మేము స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వము జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అనంతపురంలో చేస్తున్నది పులివెందుల్లో చేస్తున్నది మనం ఎందుకు చేయలేమనేసి కాంట్రాక్టర్లను పిలిచారు. అప్పటికి 2-3 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి. పెద్దగా పనులు లేవు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. మున్సిపాలిటీ కాంట్రాక్టర్లను, పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లను అందరినీ పిలిచి మాట్లాడి అందరినీ కూడా ఇదే రేట్కే ఒప్పించి రాష్ట్ర వ్యాప్తంగా పనులు జరుగుతున్నాయి. మరి ఈ రేటుకు కట్టడమే గగనం. నిజంగా సరే మేము 2.5 లక్షలు ఇచ్చాము, అప్పట్లో 1,80,000 ఇస్తుంది ప్రభుత్వం అనేసి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినారు. మరి ఆ 70,000 రూపాయలు మిగిలిందన్నా కూడా సంతోషమే కదా. మరి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేసి ప్రభుత్వం కూడా ముందుకు పోయింది. 1,80,000 కడతారన్నప్పుడు ఎవరు వచ్చినా ఇచ్చినారు, ఎవరు వచ్చి మేము చేస్తామని ఇచ్చినారు. ఆ క్రమంలో పేమెంట్ షెడ్యూల్స్ కొన్ని తయారు చేసుకుంది ఏపీ హౌసింగ్ కార్పొరేషన్. ఇందులో ఈ కార్యక్రమం మొత్తం కూడా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ అనే ఒక ఏజెన్సీ ఏదైతే ఉందో గృహ నిర్మాణ సంస్థ, అది మానిటరింగ్ ఏజెన్సీ మాత్రమే. ఇది బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్, హౌసింగ్ యాక్టివిటీస్ బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్. పిఎంఏవై ఫండ్స్తో, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ నిధులు నేరుగా లబ్ధిదారునికి వస్తే లబ్ధిదారుడు తను ఎవరికైతే పని అప్పచెప్పాడో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు రాక్రీడ్ సంస్థను గురించి వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. రాక్రీడ్ సంస్థ ఎవరితో అయితే ఒప్పందం చేసుకుందో ఆ లబ్ధిదారుడు డబ్బులు ఇస్తేనే కడుతుంది రాక్రీడ్ సంస్థ. కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ ఈ రాష్ట్రంలో 353 మంది హౌసింగ్ ఆప్షన్ 3 కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక స్టేజ్కి, ఒక బేస్మెంట్ లెవెల్కి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ డబ్బును లబ్ధిదారుడు చెల్లిస్తేనే ముందుకు మళ్ళీ పోయి రూఫ్ లెవెల్కి వెళ్తారు. రూఫ్ లెవెల్ కంప్లీట్ అయినాక దానికి మళ్ళీ రూఫ్ లెవెల్ పేమెంట్ వచ్చినాక ఆర్సీకి వెళ్తే రూఫ్ కాస్టింగ్ అయిపోతేనే ఆ లబ్ధిదారుడు పేమెంట్ ఇస్తేనే ముందుకు వెళ్ళగలుగుతుంది. ఇది లబ్ధిదారుడికి కాంట్రాక్టర్కి మధ్య ఉన్నటువంటి లేబర్ కాంట్రాక్ట్ ఒప్పందం. ఇటువంటి ఎంఓయూస్ 3 లక్షల ఇళ్లకు కూడా చేయడం జరిగింది. ఆ ఎంఓయూస్ ప్రకారమే లయబిలిటీ కాంట్రాక్టర్ ఈస్ లయబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ బెనిఫిషరీ ఈజ్ లయబుల్ ఫర్ పేమెంట్. కేంద్ర ప్రభుత్వము వేస్తున్నటువంటి ఈ డబ్బును 1,80,000 రూపాయల 3 స్టేజెస్లో 60,000 ఏదైతే డిపాజిట్ చేస్తుందో అది లబ్ధిదారుని ఖాతాలో నుంచి నేరుగా కాంట్రాక్టర్కి వస్తే ఈ పాటికి ఇప్పుడు హౌసింగ్ ప్రోగ్రామ్ అయి ఉండేది. హౌసింగ్ ప్రోగ్రామ్ ఎందుకు డిలే అవుతుందంటే ఆ పేమెంట్స్ ఆగుతా ఉన్నాయి. హౌసింగ్ కార్పొరేషన్ వల్ల ఆపుతా ఉన్నారు, వివిధ కారణాల వల్ల ఆపుతా ఉన్నారు, డిలేడ్ పేమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 200 కోట్ల రూపాయల పైన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు బిల్స్ పేమెంట్ చేయాల్సి ఉంది. ఒక రాక్రీడ్ సంస్థ పదే లెటర్లు రాసి ఇచ్చింది. 20 కోట్ల పైచిలుకు
పేమెంట్స్ రావాలి. దాదాపుగా 30